హలో నమస్తే. వరలక్ష్మి వ్రతం రోజు జరిగే కార్యక్రమాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. మా ప్రాంతంలో జరిగే పద్ధతి చెప్పబోతున్నాను. వరలక్ష్మి వ్రతం ముందు రోజు జరిగే తంతును పతి పట్టడం అంటారు. ఇది మీకు ఇంత క్రితం వీడియోలో వివరించాను. ఇప్పుడు వ్రతం రోజు జరిగే కార్యక్రమాల గురించి చెప్తాను. వ్రతం రోజు ఉదయాన్నే లేచి వ్రతం చేసుకునే వాళ్ళు తలస్నానం చేసి కొత్త చీరలతో ముస్తాబయ్యి దేవుని దగ్గర దీపారాధన చేస్తారు. ఈరోజు మొత్తం ఉపవాసం ఉంటారు. ఇంత క్రితం ఉపవాసం అంటే ఏమీ తీసుకునేవారు కాదు, కానీ ఇప్పుడు పాలు పళ్ళు లాంటివి తీసుకుంటున్నారు. ఉదయం పూజ అయిపోయాక సాయంకాలం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజకు కావలసినవన్నీ తయారు చేసుకుంటారు. సాయంత్రం పూజ దగ్గరికి అమ్మవారి ముందు పెట్టే నైవేద్యాలు తయారు చేస్తారు. వీటిలో కుడుములు, ఉండ్రాళ్ళు, కుడుముల పిండితో చేసే జిల్లేడుకాయలు. జిల్లేడుకాయలు అంటే కుడుములు తయారు చేయడానికి వాడే పిండిలో పూర్ణం పిండి పెట్టి పొడవుగా కండె మాదిరిగా చేసేదాన్నే జిల్లేడుకాయలు అంటారు. వీటితో పాటు గారెలు, పూర్ణాలు, పులిహోర, పొంగలి, పానకం, వడపప్పు లాంటివి కూడా తయారు చేస్తారు. మొదటిసారిగా వ్రతం చేసుకునే అమ్మాయితో పాటు అంతకుముందు వ్రతం చేసుకున్న వారు కూడా పూజలో కూర్చుంటారు. పూజ దగ్గర ముత్తైదులు బంగారు కాసులు, చీర, జాకెట్ వారి వారి తాహతను బట్టి పెట్టుకుంటారు. అమ్మవారి పూజ దగ్గర దారంతో 5 పోగుల తోరాలు, 11 పోగుల తోరాలు తయారు చేసి ఉంచుతారు. ఇవి మరుసటి రోజు మెడలో వేసుకుంటారు. అమ్మవారి పూజ దగ్గర అమ్మవారి విగ్రహ రూపం తయారు చేసుకోవచ్చు, లేదా కలశం, వినాయకుని పసుపు ముద్ద, గంధం సాన మీద మరొక పసుపు ముద్ద తయారు చేసుకొని వాటిని అలంకరించి పూజని ప్రారంభిస్తారు. వినాయకుని దండకంతో ప్రారంభించి లక్ష్మీదేవి అష్టోత్తరం, ఖడ్గమాలా స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం చదువుతారు. తరువాత అందరూ అమ్మవారికి అక్షంతలు వేసి మంత్రపుష్పం జపించుకుంటారు. ఈ కార్యక్రమం అంతా పూజారితో చేయించుకోవచ్చు, లేదా సొంతంగా మనమే చదువుకుంటూ చేసుకోవచ్చు. చివరిలో వరలక్ష్మి వ్రతం ఎలా ప్రారంభమైంది, పార్వతీదేవి ఎలా చేసింది కథ చెబుతూ పూజను పూర్తి చేస్తారు. చివరిలో మూకుళ్ళలో బొగ్గులు వెలిగించి అందరూ కూడా సాంబ్రాణి వేసి అమ్మవారి పూజ పూర్తి చేస్తారు. తర్వాత చంద్రుణ్ణి చుక్కలు చూసి ఉపవాస దీక్షను అమ్మవారి తీర్థప్రసాదాలతో ముగిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే నోము నోచుకున్న వాళ్ళు అమ్మవారి కలశాన్ని కదిలించి పూజకు ఉపయోగించిన పత్రి, పూలు అన్నింటినీ పారే నీటిలో కలపడంతో వరలక్ష్మి వ్రతం ముగుస్తుంది. ఉంటాను.